హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో కిషోర్ కుమార్ పార్థసాని డైరెక్షన్లో వచ్చిన 4 మూవీస్ గురించి చెప్పబోతున్నాను. అందులో వచ్చిన ఫస్ట్ మూవీ కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఈ మూవీ 5th ఫిబ్రవరి 2009 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ కిషోర్ కుమార్ పార్థసాని అందించగా శంకర్ లాయ్ మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. అలాగే ఈ మూవీని నల్లమలపు శ్రీనివాస్ ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. ఈ మూవీ డైరెక్టర్కి బెస్ట్ డైరెక్టర్ అవార్డు తీసుకురావడం జరిగింది. కిషోర్ కుమార్ పార్థసాని డైరెక్షన్లో వచ్చిన సెకండ్ మూవీ తడాకా. ఈ మూవీ 10 మే 2013 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ లింగు స్వామి అందించగా ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. అలాగే ఈ మూవీని బెల్లంకొండ గణేష్ నిర్మించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. అలాగే ఈ మూవీని వెట్టై అనే తమిళ మూవీ నుంచి రీమేక్ చేయడం జరిగింది. కిషోర్ కుమార్ పార్థసాని డైరెక్షన్లో వచ్చిన థర్డ్ మూవీ గోపాల గోపాల. ఈ మూవీ 10 జనవరి 2015 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ ఉమేష్ శుక్లా అందించగా అనూప్ రూబెన్ మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. అలాగే ఈ మూవీని దగ్గుపాటి సురేష్ బాబు 33 crores నిర్మించగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 66 crores కలెక్షన్ సాధించి అబోవ్ యావరేజ్గా నిలిచింది. కిషోర్ కుమార్ పార్థసాని డైరెక్షన్లో వచ్చిన 4th మూవీ కాటమరాయుడు. ఈ మూవీ 24th మార్చ్ 2017 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్ శ్రీనివాస్ రెడ్డి అందించగా అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. అలాగే ఈ మూవీని శరత్ మరార్ నిర్మించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. ఈ మూవీ వీరం అనే తమిళ మూవీ నుంచి రీమేక్ చేయబడింది.